నేను మీ గురించి కొద్దిగా ఆన్‌లైన్‌లో మా ఓల్డ్ పేషెంట్స్‌కి, అలాగే కొత్తగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోబోయే పేషెంట్స్‌కి ఏజ్ మీకెంత? 37 సార్. 37. సో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది సార్. ఇద్దరు పిల్లలు సార్. ఇద్దరు పిల్లలు. సో మ్యారేజ్ అయిన తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చా వద్దా అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. ఇంక పెళ్ళైన తర్వాత జుట్టు ఎందుకులే అని అనుకోవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటే ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉంటది అని నీ ఎక్స్‌పీరియన్స్‌లో మన ప్రేక్షకులకి, అంటే చేయించుకునే వాళ్ళకి ఒకసారి చెప్పు. హాయ్, నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను ఈ క్లినిక్ బాబుకి చిన్న చేతికి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చాను. ఇక్కడ ఎంత హాస్పిటల్ చూస్తే కొద్దిగా చిన్నగానే ఉంది. నేను మామూలుగా ఇవన్నీ మామూలు క్లినిక్ ఏమైనా స్కిన్ స్పెషలిస్ట్ అని చూస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారని తెలిసింది. ఈ ఫొటోస్ ఇవన్నీ చూసి నాకు కూడా అప్పుడు నార్మల్గా అసలు హెయిర్ ఉండేది కాదు. నేను ఇక్కడ చూసి అరే నేను కూడా చేయించుకుంటే బాగుంటుంది, కొద్దిగా ఆఫీస్ వర్క్ వెళ్తూ ఉంటాను, కొద్దిగా అందరిలో నామోషిగా ఉంటుంది, కొద్దిగా హెయిర్ గ్రోత్ వస్తే బాగుంటుంది అని చెప్పి సార్ని 2 సార్లు అడిగాను. 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే సారు ఒకసారి చేయించుకోవచ్చని టెస్టులు చేసి మీకు కూడా ఇలా చేసుకుంటే తొందరగా గ్రోత్ వస్తుందని చెప్పారు. సార్ని వచ్చి కలిశాను, 2 టైమ్స్ చేసి బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేశారు అని చెప్పి టైం ఇచ్చారు. నాకు 2 డేస్లో మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. 1 వీక్లో నేను ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాను. నాకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేదు. నేను ఇప్పుడు బాగానే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ 5 months అయింది. ఇప్పుడు నాకు హెయిర్ కూడా చాలామంది బయట తెలిసిన వాళ్ళు కూడా చూసి ఎమ్మటే షాక్ అయ్యారు. లాంగ్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా బయటికి వాళ్ళు కనబడిన వాళ్ళని చూస్తే ఎమ్మటే నన్ను ఏంటి ఎలా గ్రోత్ వచ్చింది, ఎలా వచ్చింది హెయిర్ చాలామంది అడిగారు కూడా. నేను ఇంకేమీ అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాను, నా 5 మంది ఫ్రెండ్స్కి, సార్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాను. మీకు అప్రాక్సిమేట్‌గా ఎప్పుడు చేసాము? ఫిబ్రవరి 7th చేశారు సార్. ఫిబ్రవరి 7th. ఇప్పటికి 5 months అయింది. 5 monthsకి మీ హెయిర్ లైన్ అంతా బాగా చక్కగా వచ్చింది. ఓకే సార్. ఇంతకు ముందు మీకు అసలు ఇక్కడ హెయిర్ ఉండేది కాదుగా? ఉండేది కాదు సార్. అసలు ఈ ఏరియా అంతా అసలు హెయిర్ ఏది ఉండేది కాదు. సో ఇదంతా మనం థిక్‌గా పెట్టామండి గ్రాఫ్స్. సో 5 monthsలో దిస్ ఈస్ ద గుడ్ గ్రోత్. ఇంకా ఈయనకి ఇంకా 5 months పడుతుంది. సో ఈ సైడ్లో ఇక్కడ కొంచెం తక్కువ పెట్టాము అండ్ ఈ క్రౌన్ ఏరియా కూడా కంప్లీట్ చేసాము. అండ్ అందరూ అడుగుతారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత సార్ వెనకలుండే జుట్టు తగ్గిపోతే ఎలా, మరి వెనకలుండే హెయిర్ వస్తుందా రాదా, అక్కడ పల్సగా అయిపోతే ఇబ్బంది కదా అనేసి అడుగుతుంటారు. సో ఇప్పుడు మీకు వెనకల డోనార్ ఏరియాలో తీసినట్లు ఉంటుందా లేదా అనేది చూపించడం కోసం ఈ వీడియోలో చూడండి. ఇలా ఎక్కడ కానీ తీసినట్లు స్కార్స్ కూడా తెలియలేదు. దీన్ని మనం అడ్వాన్స్డ్ FUE టెక్నిక్ తోటి 0.8 mm, కొన్నిసార్లు 0.7 mm, కొన్నిసార్లు 0.9 mm పంచెస్ తోటి, అడ్వాన్స్డ్ ఇంపోర్టెడ్ పంచెస్ తోటి టర్కీ అండ్ USA నుంచి తెప్పిస్తాము. ఈ పంచెస్ తోటి మేము హెయిర్ అనేది తీస్తామండి. సో ఇంతవరకు తీసాం. సో నేను తీసిన డాక్టర్ కాబట్టి నాకు తెలుసు ఎంతవరకు గ్రాఫ్ట్స్ తీసాము అనేది. ఇంతవరకు తీసాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇంతవరకు తీసాం. సో ఇతనికి లిమిటెడ్ డోనార్ ఏరియా ఆఫ్ ద స్కాల్ప్ అంటే ఈ ప్లేస్లో అంతా కూడా ఇక్కడే ఉంది మెయిన్గా. కానీ ఇప్పుడు చూస్తే అసలు తీసినట్లు ఎక్కడా కానీ తెలియలేదు. సో ఇది క్రౌన్ అండి. సో ఇది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్. ఇది హెయిర్ లైన్. సో దిస్ ఈజ్ సో నేచురల్. అండ్ ఇలా తీసాం. అండ్ ఇతనికి మీకు బియర్డ్ కూడా తీసాం కదా, బియర్డ్ సెకండ్ డే తీసాం. సో బియర్డ్ సెకండ్ డే తీసాం. ఇది నువ్వు షేవింగ్ చేస్తావా, ట్రిమ్మింగ్ చేస్తావా? షేవింగే. సో షేవింగ్ చేసిన ఎన్నో రోజు ఇది? డైలీ చేసుకుంటావు. సో నువ్వు డైలీ షేవింగ్ చేసినా కానీ ఎక్కడ తీసినట్టు నేను కూడా గుర్తుపట్టలేను. ఇక్కడ కొద్దిగా స్కార్స్ ఉండొచ్చు కానీ పెద్దగా ఏమీ తెలియట్లేదు. దూరం నుంచి చూస్తే అసలు ఏమీ తెలియలేదు. నేను రిసెప్షన్లో చూస్తే కూడా గుర్తుపట్టలేను. సో దుర్గాప్రసాద్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేసాము, హెయిర్ ఉంది. సో నేచురల్గా ఇలా చేసాము. ఇంకా 5 months తర్వాత మీకు లెంత్ ఆఫ్ ద హెయిర్ ఇంకా పెరుగుతుంది. జస్ట్ ఈరోజు వచ్చారు కాబట్టి అవగాహన కోసం తీసాం. నేను కూడా ఫస్ట్ ఇతనికి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మ్యారేజ్ అయింది కదా, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా జస్ట్ అడుగుతున్నాడేమో క్యాజువల్గా అని అనుకున్నాను. కానీ 2 times నా దగ్గరికి వచ్చేసరికి ఓకే హీఈస్ ఇంట్రెస్టెడ్, చేసుకోవాలనుకుంటున్నాడని నేను ప్రైజ్ అనేది మాట్లాడడం జరిగింది. బజాజ్ ఫైనాన్స్ మీకు చేస్తాను. బజాజ్ ఫైనాన్స్ కొంత క్యాష్ కట్టి తర్వాత 120 చెప్పారు సార్. 120
తగ్గించారంటే 5,000 తగ్గించారు. సగం అమౌంట్ కట్టారు, మిగతాదంతా బజాజ్ ఫైనాన్స్లో చేయించారు. మీకు అరౌండ్ 4,700 గ్రాఫ్ట్స్ వరకు పెట్టాము 2 డేస్లో. ఫస్ట్ డే వచ్చి 2,600 ప్లస్ గ్రాఫ్ట్స్ పెట్టినట్లున్నాము. సెకండ్ డే రిమైనింగ్ గ్రాఫ్ట్స్ పెట్టాము. చెస్ట్ దగ్గర ఏమైనా తీసామా? చెస్ట్ దగ్గర కూడా తీసారు. ఒకసారి చూపించండి చెస్ట్. సో చెస్ట్ ఏరియాలో తీసింది కూడా ఏమీ తెలియలేదు. ఈ పార్ట్ జస్ట్ కొంచెం డెన్సిటీ తక్కువ ఉన్నట్లు ఉంటుంది. ఓకే, అది ప్యూబిక్ హెయిర్ ఏమన్నా తీసామా? తెలియదు, ఓన్లీ అక్కడ వరకు తీసాం. ఓకే, అక్కడికి మీకు సరిపోయింది. మీ ఏజ్ 37 కాబట్టి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీ స్కాల్ప్ డోనార్ ఏరియా చూసిన తర్వాత నేను కూడా బాగానే ఉంది చూడడానికి, ఈయనకి మొత్తం ఇక్కడంతా బాల్డ్ అయినా కానీ డోనార్ ఏరియా ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ థిక్ హెయిర్ ఈ ప్లేస్ వరకు బాగా ఉన్నాయి. ఈ థిక్ హెయిర్ ఉండడం వల్ల నాకు ఆ బియర్డ్ కూడా అటాచ్ అవ్వడం వల్ల రెండు మిక్స్ చేయడం వల్ల బియర్డ్ అండ్ స్కాల్ప్ హెయిర్ ఈ ఏరియా కవర్ అయిపోయింది. ఈ ఫ్రంట్ హెయిర్ అంతా కూడా స్కాల్ప్ హెయిర్తో కవర్ అయిపోయింది. సో మీ వైఫ్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంత ఇంత గ్రోత్ వస్తుందని కూడా వాళ్ళు కూడా. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరూ చేసుకుంటున్నారు, అందరికీ తెలుసు. కానీ విజయవాడలో చేస్తున్నారు, ఇబ్బందులు లేకుండా అందరూ చేసుకుంటున్నారు అనేది తెలిసేసరికి సంతోషంగా ఫీల్ అవుతారు. సో మీ ఫ్రెండ్స్కి చెప్పావా? చెప్పాను సార్, వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. 2-3 కూడా అడిగారు మీ దగ్గర తీసుకొస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీరు మంత్లీ వన్స్ అప్డేట్ కోసం వస్తూ ఉండండి. మినాక్సిడిల్ కొద్దిగా ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడానికి వాడుతూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.